సో అది 3 క్వాలిటీస్. అదే మిమ్మల్ని అడిగితే సాయి, నారా రోహిత్ గారి గురించి వాట్ డూ యూ అడ్మైర్ అబౌట్ హిమ్? అంటే నాకు అన్న ఈ సెట్లో కలవ ముందు నా అన్న స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా ఇష్టం. అంటే చాలా యూనిక్గా మంచి కాంటెంట్, స్ట్రాంగ్ ఉన్న కంటెంట్ పికప్ చేసుకుంటారు. అండ్ చాలా ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా అసలు కూల్గా ఉంటుంది. అంటే ఫిల్మ్ చూస్తున్నప్పుడు కూడా ప్రాసెస్ కూడా. సో మా ఫిల్మ్ కూడా ఐ థింక్ ఈ ఫిల్మ్ అన్న కంప్లీట్ కొత్త అవతారం చూస్తాం. అంటే వీ నెవర్ సో అన్న ఇన్ లైక్ దట్ పర్ఫెక్ట్ యాక్షన్, అన్నకు ప్రాపర్ ఇంట్రో ఫైట్ ఉంటుంది. నాకు భలే నచ్చింది అది. అంటే అన్నని అలా చూడటం నాకు చాలా ఫ్రెష్గా అనిపించింది. అంటే నేను మనోజ్ అన్న చాలాసార్లు యాక్షన్ చేసాం, చాలా యాక్షన్ మూవీస్ చేసాం. బట్ అన్నను అలా చూడటం భలే ఫ్రెష్గా అనిపించింది. అండ్ ఐ థింక్ ఈ ఫిల్మ్ తర్వాత అన్న అలా కూడా చూస్తారు అనుకుంటున్నాను డైరెక్టర్స్. అంటే కూడా ముగ్గురు క్యారెక్టర్స్ కూడా అసలు ఇప్పటి వరకు ప్రజెంట్ చేసిన క్యారెక్టర్స్కి ఇందులో ఉన్న గజపతి వర్మ, వరద, సీను ఈ 3 క్యారెక్టర్స్ కూడా గజపతి వర్మ అంతే రాయల్గా అలాగే ఉంటుంది అనమాట. గజపతి వర్మ అలా ఉంటుంది. వరద చాలా కూల్గా ఉంటుంది, కూడా మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడతారు. ఒక్క మాట కూడా చాలా అదిరిపేలా ఉంటుంది, అవతలకి ఒక షాక్లో ఉంటుంది అనమాట. సీను అంటే ఇప్పటి వరకు సాయి గారు చేసిన క్యారెక్టర్లో అంటే ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో ఎప్పుడు ఒక లుంగి కట్టుకొని ఎప్పుడు చేయలేదు. ఈ సినిమాకి అసలు క్యారెక్టర్కి 100% ఫుల్ఫిల్ చేశారు. ఎమోషన్ అయితే ఈ సినిమాలో చూసిన ఎమోషన్ నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ ఎప్పుడు చేయలేరు, కానీ అంతకన్నా మంచి రావాలి, ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. ఒక నెక్స్ట్ లెవెల్లో చేశారు. అంటే అది రీమేక్ తీసుకున్నప్పుడు ఆ క్యారెక్టర్స్ని మేము అలా కాకుండా కొత్తగా ప్రయాణం చేద్దాం, కొంచెం మారుద్దాం అనుకున్న టైంలో ప్రాసెస్లో క్యారెక్టర్స్ మొత్తం డిజైన్ చేసుకున్నాం, రీడిజైన్ చేసాం. క్యారెక్టర్స్ మొత్తం డిజైన్ చేసిన ప్రాసెస్లో ఒక క్యారెక్టర్ రోహిత్ గారు చేస్తే బాగుంటుంది, వరద క్యారెక్టర్ గజపతి వర్మ మనోజ్ గారు చేస్తే బాగుంటుందని అందరూ ఒకటే ఫిక్స్ అయ్యనమాట. డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అందరూ కూడా ఒకటే అనుకోండి, ఎలాగైనా వాళ్ళ దగ్గర వెళ్ళాలి. మనం చెప్పిన తర్వాత నో అంటే మన పరిస్థితి ఏంటి, అంత లవ్ చేసా ఇద్దరు చేస్తే బాగుంటుంది. నో అనుకుంటే ఏంటి, నో అనుకుంటే అంటే రాధామోహన్ గారు కూడా చెప్పాం, మేము వెళ్తానో నేరేషన్ ఇస్తాం, నో అంటే కనుక మీరు ఒప్పించుకురావాలి. ఆ సిచ్యువేషన్ రాకుండానే కరెక్ట్గా స్క్రిప్ట్ నచ్చి వాళ్ళు కూడా క్యారెక్టరేషన్ నచ్చి ఓకే చేశారు. లవ్ యూ అన్న మనోజ్ అన్న, థ్యాంక్ యూ సార్. రోహిత్ గారు ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ అండి స్పెషల్ మెన్షన్. రోహిత్ యాక్షన్ సీక్వెన్స్ ఇట్ వాస్ సూపర్. మన ఇంట్రడక్షన్ కానీ ఇంక్లూడింగ్ దిస్ అనదర్ మెయిన్ సీక్వెన్స్ ఫిల్మ్లో అక్కడ నా ఫేవరెట్. అండ్ ఇప్పటివరకు రోహిత్ని అలా చూడలేదు నేను. అండ్ ఇట్ విల్ బి ఏ షాకర్ ఫర్ ఎవ్రీవన్. తమ్ముడు చెప్పినట్టు మేమిద్దరు ఫైట్లు చేస్తుంటే రకరకాలుగా చేసాం. బట్ బాబాయ్ది అలా చూపించడం అనేది నేను ఫస్ట్ చూడంగానే డైరెక్టర్ గారు చెప్పాను, కెరియర్ బెస్ట్ సార్ అన్నాను షూటింగ్ అప్పుడే. చాలా కాలం అయింది ఇలా 3 హీరోస్ కలిసి చేయటం అనేది. ఇట్స్ బీన్ అ వెరీ లాంగ్ టైమ్. అండ్ అందులోనూ మీ ముగ్గురిని చూడడానికి చాలా కాలం నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాము. సో అందుకని ఇట్ విల్ బీ అ ఫీస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఆన్ May 30th అని మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. ఓకే, సో కాస్త సరదాగా కొన్ని క్వశ్చన్స్. ఓకే, రెడీ? యువర్ ఫేవరెట్ మూవీ డైలాగ్ అంటే మీ సినిమాలోది కానీ వేరే ఏదైనా సినిమాలోది కానీ మీరు ఎక్కువగా బాగా మీకు గుర్తుండిపోయిన ఒక డైలాగ్ ఎవరిదైనా, ఏ హీరోదైనా పర్వాలేదు. అంటే చిన్నప్పుడు నాకు తెలియకుండా ఆది సినిమాలో 1 సాంగ్ చూపించారండి. తెలియకుండానే. అంటే నేను ఒక 7 ఏళ్ళు అనుకుంటా, 7 ఐ థింక్ 2000లో ఎప్పుడు రిలీజ్ అయింది, 2001 నేను 93 బాను. సో 7 ఇయర్స్ ఉండి అనుకున్నాను. తెలియ అంటే మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా ఏదున్నా 1 మంత్ రోజు రిలీజ్ 1 మంత్ రోజు కూడా ఏదైనా ఫంక్షన్ ఉంటే అది పట్టుకెళ్ళిపోయేవాళ్ళు. అదేదో అది. సో ఆది చెన్నకేశ్వరి డైలాగ్స్ అంటే నాకు బాగా. బాలకృష్ణ గారు అవి బాబాయ్ చెప్పను అదేంటి ఆ చెన్నకేశ్వరుడు చెమట పట్టకుండా చంపేస్తా, అది కూడా అమ్మతోడు అడ్డంగా నరికేస్తా, ఆ 2. సో ఇంకా చిన్నప్పుడు ఎవరైనా ఇదే డైలాగ్ స్టాండర్డ్ గా. ఓకే, మీకండి? సో చిన్నప్పుడు అందుకే మా సినిమా మీద పిచ్చి పెరిగింది. చిన్నప్పటి నుంచి మాస్ చూసి అంటే మన వాళ్ళు కూడా ఎక్కువగా లైక్ చేస్తారు కాబట్టి ఐ థింక్ దట్స్ హౌ అవర్ ఆడియన్స్ ఆర్ ఆల్సో. మన ప్యాలెట్ అలా ఉంది. రోహిత్ గారు, మీకు మీ ఫేవరెట్ డైలాగ్? అయితే మేము వినాలనుకుంటున్నామండి. రోహిత్ గారి నోట ఒక్క బాలయ్య గారి డైలాగ్ వింటే అది వైరల్. ఇంకా ఏ డైలాగ్ చెప్పండి? నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీఏ వణుకుద్ది. నాకు ఏ డైలాగ్ తెలియదు. మీరు చేసినటువంటి సినిమాల్లో మీరు ముగ్గురు వాటిలో నుంచి మీరు టేక్అవేగా తీసుకున్నవి ఏమైనా ఉన్నాయా? ఈ సినిమా చేశాను దీనివల్ల నాకు ఇలా ఉపయోగపడింది అలా. మిస్టర్ నోకియాకి చాలా టేక్ అవేస్ తీసుకుని తినేటోళ్ళం మేము.
ఏంటవి? ఫ్రైడ్ రైస్, మోమోస్ ఇలాంటివి. అబ్బా, Take a అట్లాంటి ఫుడ్లు కాదు, ఇంకేదైనా ఎనీథింగ్ ఎల్స్. రోహిత్ గారు అంటే కొన్ని సినిమాలు చేయడం వల్ల ఇవి చేయకూడదు అని తెలుసుకున్నానండి. సో దట్స్ బిగ్గర్ టేక్ రోహిత్ గారు ఈ సినిమా చేయడం వల్ల నేను ఇలాంటి సినిమా చేయకూడదు అని తెలుసుకున్న సినిమా ఏంటి? లెట్ దెమ్ గెస్. Keep guessing. దీని మీద రకరకాలుగా వాళ్ళు ఇష్టం వచ్చిన సినిమాలన్నీ రాసుకుంటారు ఇంకా. ఓకే, మీరు? ఐ థింక్ ఫ్రమ్ ఎవ్రీ ఫిలిం ఐల్ టేక్ బ్యాక్ సంథింగ్ అండి. ఐ థింక్ యూ విల్ ఆల్వేస్ లెర్న్. అంటే ప్రతి Yeah. సినిమా మనకి ఏదో ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, దట్ ఇస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అండ్ అంటే నాకు ప్రతి సినిమా ఏదో నేర్చుకుని అనిపిస్తుంది, ఏదో ఒకటి యాజ్ ఏం నేర్చుకున్నారు? ఏదండి? అల్లుడు సీను. అంటే అల్లుడు సీను వాజ్ లైక్ మై ఫస్ట్ ఫిలిం. అంటే నాకు ఆ క్యాన్వస్లో అది నన్ను పెట్టేసరికి కొత్తగా ఐ వాజ్ 19 or 20 years. అంటే పెద్ద హౌ టు హ్యాండిల్ యూనో పెద్ద డైరెక్టర్ గారు ప్రకాష్ రాజ్ గారు ఎవ్రీడే సెట్లో ఉండేవాళ్ళు. సో ఐ యూస్ టు లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ దెమ్, యూనో హౌ టు బిహేవ్ ఆన్ ద సెట్, అసలు హౌ టు బీ ఆన్ ద సెట్. లైక్ ఎవ్రీ ఫిల్మ్ విల్ ఆల్వేస్ టీచ్ యూ లాట్. రైట్. రాక్షసుడు? రాక్షసుడు తొందరగా సినిమా ఎలా ఫినిష్ చేయొచ్చు చూసాను. త్వరగా ఎలా ఫినిష్ 51 days 52 days ఐ ఫినిష్ ద మూవీ. ఓకే. 50 రోజులు సినిమా చేసి మంచి హిట్ కొట్టచ్చు రాని నేర్చుకున్నాను. అమేజింగ్. అసలు 50 days లో అయిపోయిందంటే 52 days గ్రేట్ లో గ్రేట్. ఫినిష్డ్ ఇట్. విజయ్ గారు మీరు మీరు మీ సినిమాల నుంచి నేర్చుకున్నది? లైక్ ఉగ్రం. ఉగ్రం నుంచి కొంచెం యాక్షన్ కొంచెం బాగా చేద్దాం నేర్చుకున్నాండి. ఉగ్రంలో ఒక లెవెల్లో చేసాం, దాన్ని మించి ఇంకా యాక్షన్ చేద్దాం. సో దాన్ని మించి ఇప్పుడు భైరవంలో. అదే. ఓకే. అండ్ అలాగే నాంది? నాంది నుంచి అదే నాందిలో ఒక సోషల్ డ్రామాస్ ఇంకా జనాలకు చెప్పాలి. నాందిలో ఒక మంచి కథలు చాలా మందికి చెప్పాలి. ఇంకా తెలియని విషయాలు చాలా ఉన్నాయి. లాలో కానీ చాలా సొసైటీలో కానీ అన్ని చాలా చెప్పాలి. నాందితో నాకు కొంచెం ఒక బాధ్యత పెరిగిందండి. ఇంకొంచెం సోషల్ డ్రామాస్ ఉన్న స్క్రిప్ట్స్ ఎక్కువ చేద్దాం అనుకున్నాను. ఓకే. ఏమండి మీరేం నేర్చుకున్నారు ఈ ఇంటర్వ్యూ వల్ల? లేదు, మీరు చెప్పండి. ఎనీ లెర్నింగ్స్ ఫ్రమ్ యువర్ ప్రీవియస్ ఫిల్మ్స్? From my previous films, బబుల్ గమ్. లవ్ స్టోరీస్ ఇంకా ఎక్కువ చేయాలని నేర్చుకున్నాను. అయ్యో అదేంటి? ఎక్కువ చేయాలని చేయకూడదని. ఎక్కువ చేయాలని. చెయ్యాలి. అదే అదే. ఎందుకంటే మీకు విజయ్ గారు ఎలాగో లైఫ్ టైం మెంబర్షిప్. ఆల్రెడీ పిటిషన్ పెట్టాను లవ్ స్టోరీ. ఏది పెట్టారా? నాకు డౌటే. లవ్ స్టోరీస్ ఎక్కువ చేయాలని నేర్చుకున్నాను. లవ్ స్టోరీస్ ఎక్కువ చేయాలి అని. ఎక్కువ చేయాలని ఆపర్చునిటీ వస్తాయి కానీ అంటే చాలా ఈజీ అండి లవ్ స్టోరీ చేయడం కోసం. అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వారం రోజులు చేసేయచ్చు. అదే సాంగ్ బీజం ప్లే చేస్తే అయిపోతుంది కదా. బాగా చెప్పే ఉంటుంది. అదే సాంగ్ల వరకు చేస్తే అదే బీజం తీసుకొచ్చి ప్లే చేస్తే అయిపోయాయి. ఇది చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్. లవ్ స్టోరీ చేయడం నిజంగా చాలా ఈజీ మేడం. లవ్ స్టోరీ చేయడం అంటే లవ్ స్టోరీ మ్యూజిక్ యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్కి, డైరెక్టర్ కాదు, యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ అన్న. డైరెక్టర్ కాదు, మళ్ళీ డైరెక్టర్ కష్టం అంట, నీకు మాత్రం ఈజీ అంట. అన్న డైరెక్టర్ కష్టం అన్న. అదే లవ్ ఎవడైపోయినా ఐ లవ్ ఏం చెప్పాలని కొత్త చెప్పాలి కదా. మళ్ళీ కొత్త పడాలి కదా. మరి అదే ఫిడేలు మేము ప్రతి సినిమాలో డిఫరెంట్ గా కొట్టాలి కదా. ఏం చేసినా ఇక్కడ ఈ విజువల్ వస్తేనే కొట్టేది ఆ ఫిడేలు. ఒకే గిటార్ ఉంటుంది కదా మేడం. ఒకటే గిటార్ తో పరిమితం కాదు. ఈ మధ్యన ఇలా కొడుతాను గిటార్. ఇలా కొడుతున్నారు. ఓకే. సో డెఫినెట్లీ మీరు కూడా లవ్ స్టోరీ త్వరలోనే చేయాలని మేము అనుకుంటున్నాము, కోరుకుంటున్నాము. ఓకే సాయి, మీరు 1% టు హూమ్ యూ గో ఫర్ సజెషన్స్? మీ కెరియర్ పరంగా కానీ, మీ పర్సనల్గా కానీ, మీ పెళ్లి గురించి కానీ. అన్ని మా డాడీ అంతేనా? వన్ మ్యాన్ ఆర్మీ. అన్ని డాడీ దగ్గరికేనా? రోహిత్ గారు మీరు? పెద్దనాన్న దగ్గరికి వెళ్తాను. ఓకే. అంటే అంత టైం ఉంటుందా? ఉన్నప్పుడు ఐ జస్ట్ మేక్ ష్యూర్. ఓకే, సూపర్. నేను మా చిన్నాన్న దగ్గరికి వెళ్తాను. ఇంక పెద్దనాన్న నన్ను మా అక్క లక్ష్మక్క అండ్ మై వైఫ్ మోనికా. ఓకే. లక్ష్మి గారు, మీరు చాలా ఎమోషనల్లీ కనెక్టెడ్ కదా. మొన్న రీసెంట్గా ఒక వీడియో చూసాము, ఆవిడ ఫ్యాషన్ షో దగ్గర. వెరీ ఎమోషనల్. అంటే యు ఆర్ మీటింగ్ హర్ ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైమ్? కొంచెం ఒక 1 month అలా అయింది, కలవలేదు. అండ్ మేము కొంచెం అటు ఇటు, నేను నా లైఫ్తో ఇటు వెళ్తుంటారు, తను షీ వాజ్ బిజీ దేర్. అండ్ ఆ గ్యాప్లో సడన్గా ఆ రోజు కలవగానే షీ వాజ్ లిటిల్, అండ్ నాతో కూడా షీ వాజ్ ఆల్వేస్ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు యూ నో షీఈస్ లైక్ మై మదర్, షీఈస్ మై మదర్ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ అన్నీ. అండ్ తనకి చూడంగానే షీ ఫెల్ట్ ఎమోషనల్. సో దట్ ఆ బాండ్ అలాగే కంటిన్యూ అవ్వాలి ఫర్ బోత్ ఆఫ్ యు ఆల్. అండ్ వన్ ఫుడ్ దట్ యు ఆల్ కాంట్ అవాయిడ్ అండి సాయి?
ఆల్ టైమ్ బిర్యానీ అండి. All time పక్కా బిర్యానీ. హైదరాబాదీ. Chicken బిర్యానీ. ప్రాపర్ హైదరాబాదీ. Okay. నో మటన్ అండి. Oh, mutton. నో చికెన్. ఓకే మెహే చికెన్ ఇస్ నాట్ ఈవెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ ఇస్ నాట్ ఈవెన్ బిర్యానీ. ఓ ఓకే రోహిత్ గారు ఎనీథింగ్ విచ్ హ్యాస్ రైస్. కానీ మీరు ఇప్పుడు పాపం రైస్ తోనే లేరు కదా. అది ఆగా మీకు వన్ ఫుడ్ యూ కాంట్ అవాయిడ్. నాకు మా ఫేవరెట్ వచ్చి బండి ఫ్రైడ్ రైస్. బండిలో వేస్తారు కదా, 2 డ్రాగన్లు వేసి కొట్టేస్తారు చూడు ఫ్రైడ్ రైస్. సో అది కొత్త పొరోటా, ఇవి 2. కొత్త పరోటా సూపర్. ఓకే చెన్నై మొత్తం వన్ పర్సన్ యూ వాంట్ మీట్ ఇన్ లైఫ్ టైం అండి. మీ లైఫ్ టైంలో ఈ పర్సన్ని నేను కలవాల్సిందే ఇంకా అని అనుకుంటున్న పర్సన్ ఎవరు? కలిసేసాను ఆల్రెడీ. ఎవరు చెప్పకూడదా? క్లీషే అవుతుంది చెప్పను. సరే ఇది కూడా మీకే. ఈ ఇంటర్వ్యూలో మీకు చాలా పని ఉంది. రోహిత్ గారు చేయొద్దు అనుకుంటున్న సినిమా ఏంటి, అంటే చేసిన తర్వాత అనుకున్నది ఏంటి, ఈయన కలిసిన వ్యక్తి ఎవరు, అన్ని మీరు కామెంట్స్ లో పెడుతూ ఉండండి ఓకేనా? రోహిత్ గారు మీరండి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ వన్ పర్టికులర్గా అయితే. అంటే ఎనీబడి యు అడ్మైర్ ఆర్ లైక్? I met everyone whom I admire. I generally have met, but probably I don't know, Sachin Tendulkar maybe. అలాంటిది ఏం లేదు. Sachin Tendulkar. సచిన్ టెండూల్కర్ గారు ఓకే సూపర్. నాకు అసలు ఎవరు లేరు. ఇంకా కలవలేదు సచిన్ మనం రాత్రి అయితే పొద్దున్న ఫ్రెష్ డే. రాత్రి పుడుకున్న పొద్దున్న ఫ్రెష్ డే. అవన్నీ మర్చిపోతాం పాత ఏం జరిగిందో. ముందు రోజు మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్. మళ్ళీ ఫ్రెష్. నేను మీకు తెలుసు అలాగా. విజయ్ గారు మీరండి. అంటే ఎవరైనా కలవాలి కూడా అండి. ఫలానా డైరెక్టర్ కానీ, ఒక యాక్టర్ కానీ, లేదా స్పోర్ట్స్ పర్సన్ కానీ. పవన్ కళ్యాణ్ గారిని కలవాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు కలవలేదా? అంటే చాలాసార్లు కలిసి పనిచేశాను అనమాట. ఓకే. లాస్ట్ మీట్ అప్పుడు ఆయనకు సినాప్సిస్ ఇచ్చాను అనమాట. ఒక పిచ్ డెక్ ఇచ్చాను, చాలా బాగుందన్నారు. కానీ తర్వాత మళ్ళీ కలవడం కుదరలేదు. ఓకే. మళ్ళీ కలిస్తే అది ఒకసారి సార్ ఏంటి సార్ అని అడుగుదామని. ఆ సినాప్సిస్ గురించా? అంతే మరి. అంటే మళ్ళీ వర్క్ చేయాలనుకుంటున్నారు? డెఫినెట్గా అండి, ఎవరికి ఉంటుందండి. వెరీ గుడ్. సో ఇది కూడా మళ్ళీ మీకు ఒకటి త్రో చేస్తున్నాము. ఒకవేళ వర్క్ చేసినట్టయితే పవన్ కళ్యాణ్ గారు, విజయ్ కనకమేడల గారు టైటిల్ ఏముంటుంది ఆలోచించుకోండి. ఇప్పుడే ఆయన ఉగ్రం, నాంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఆలోచించుకోండి. ఆ కథకు సంబంధించిన టైటిల్తో ఆయన ఎప్పుడో ఒకసారి అనౌన్స్ చేశారండి. ఓ టైటిల్ నా కథ కదా యాప్ట్ అవుతుంది. అవునా? Yeah. పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు ఓ టైంలో. సరే ఇప్పుడు వెతకండి. శ్రీచరణ్ గారు మీరు కూడా చెప్తే బాగుంటుంది. మీరు ఎవరిని కలవాలనుకుంటున్నారు? మీరు నన్ను కలవాలనుకున్నారు చాలా ఏళ్ళ క్రితం, నన్ను కలిశారు. తర్వాత నాకు ఇంటర్స్టెల్లర్ మ్యూజిక్ డైరెక్టర్ హ్యాన్స్ జిమ్మర్ని కలవాలని ఉంది. అవునా? పదండి వెళ్దాం. అయితే ఎక్కడ ఉంటాడు? విదేశాల్లో ఉంటారు. శ్రేయస్ మీడియా కొంచెం వాళ్ళు ఎక్కడ పిలిపించారు కలుస్తారు. అంటే అసలు నాకు ఎప్పుడైనా మైండ్ అంటే అంత వర్క్ ప్రెషర్ ఇవంతా డిస్టర్బ్ అయితే కామ్గా డ్యూన్ మ్యూజిక్ ఏదో కార్లో పెట్టి ఒకరిని డ్రైవ్. మాలో లెటర్ పెడితే పరిచయం చేపిస్తారు కదా. మాలో లెటర్ పెడితే అలా ది డూ ఇంటరాక్షన్స్. అవునా? మా లింక్ విత్ లాస్ ఏంజలీస్ అండ్ ఇండియా కలిపారు. సో ఇప్పుడు మనం ఏ ఫారిన్ యాక్టర్ కలవాలన్నా మాలో లెటర్ పెడితే చాలు. ఓకే. యా